హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగాలకు మరియు పెన్షనర్స్‌కి అండి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు కొన్ని కామెంట్స్ రావడం జరిగిందండి. సో మనకు ఒంగోలు ఎస్టీఓ పెన్షనర్స్ పరిధికి సంబంధించి ఆయన అయితే స్టేటస్ అడుగుతున్నారండి, ప్రకాష్ రావు గారు. సో బిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఈ కుబేర్లో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా నెల్లూరు ఎస్టీఓ పరిధిలో నాట్ క్రెడిటెడ్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఇవి కూడా మనకు బిల్స్ అన్ని ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్ లో అయితే ఉన్నట్టు సమాచారం అన్నమాట. ఇక కాకినాడ పెన్షన్స్, అలాగే కాకినాడ ఎస్టీఓ సంబంధించి, అలాగే నంద్యాల సంబంధించి క్రెడిట్ అని అయితే మన మిత్రులు తెలియజేశారండి. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇక విజయనగరం ఎస్టీఓ పరిధిలో క్రెడిట్ ఆర్ నాట్ అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఏ ట్రెజరీ పరిధిలో అయినా సరే మనకు ర్యాండమ్ గా ఈ కుబేర్ సిస్టమ్ అనేది, ఆర్బీఐ ఈ కుబేర్ సిస్టమ్ అనేది మనకు ర్యాండమ్ గా కొంతమందిని పిక్ చేసుకొని బ్యాచ్ నెంబర్స్ అలాట్ చేసి ఆ విధంగా అయితే జమ చేస్తుంది. సో క్రెడిట్ అయితే అయ్యాయండి. సో క్రెడిట్ అయ్యాయి, కానీ ఇంకా క్రెడిట్ కావాల్సినవి అయితే ఉన్నాయి. ఇంకా ఈ కుబేర్ స్టేజ్ లోనే ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఈవినింగ్ లోపల జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందండి. ఇక కాకినాడలో పెన్షన్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? ఖచ్చితంగా ఈరోజు క్రెడిట్ అవుతుందండి. మీరు మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి, లేదంటే మీ బ్యాంక్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఈరోజు జమ అవుతుంది. మీరు అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ అంటే బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ బ్యాచ్ నెంబర్ కనుక అలాట్ అయినట్లయితే మీకు విత్ ఇన్ 1 or 2 hours లోనే జమ అవుతుంది అనమాట. ఇక సత్తెనపల్లి ఎస్టీఓ ఎస్పీ అండి, సర్వీస్ పెన్షనర్ ప్లీజ్. సత్తెనపల్లి సంబంధించి కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్ లో ఉన్నాయండి చాలా వరకు బిల్లులు. ఇంకా టెల్ మీ అబౌట్ గుంటూరు పెన్షన్ ప్లీజ్. సో గుంటూరు సంబంధించి కూడా మనకు కొన్ని జమ అయ్యాయి, మరికొన్ని ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఈ కుబేర్ స్టేజ్ అంటే మనకు పర్లేదండి. ఈ రోజు ఈవినింగ్ కల్లా లేదంటే రేపు మార్నింగ్ కల్లా 100% జమ అవుతాయండి. పెన్షన్ నాట్ క్రెడిట్ ఇన్ బద్వేల్ ఎస్టీఓ ఆఫీస్ అని విశ్వనాథం అడుగుతున్నారండి. సో పెన్షన్ అయితే బద్వేల్ సంబంధించి ఈ కుబేర్ స్టేజ్ అయితే ఉందండి. సో మీరు పర్టికులర్ గా మీ వరకు మీ బిల్ నెంబర్ అయితే చెక్ చేసుకోండి. సో మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోండి. మన ఛానల్లోనే ఇదివరకే నేను ఆల్రెడీ చేశానండి, కొన్ని బిల్ ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే చేశాను. మీరు ఒకసారి కనుక మన ఛానల్లో చూసుకున్నట్లయితే సో పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే వీడియో చేయడం జరిగింది. అలాగే ఇందులోనే నేను మీ బిల్లు ఎలా చెక్ చేసుకోవాలో అక్కడ లోపల లింక్ అయితే ఇచ్చానండి. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అండ్ పాస్వర్డ్ అండి ఎంటర్ చేసినారంటే మీ యొక్క బిల్ స్టేటస్ మీకే తెలిసిపోతుందండి. సో స్టేటస్ అనేది మనకు బిల్ అనేది ఇప్పుడు ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్ లో ఉందంటే ఆ బిల్ అనేది బ్యాచ్ నెంబర్ అలాట్ అవడానికి రెడీగా ఉందన్నమాట. సో బ్యాచ్ నెంబర్స్ కనుక వన్స్ అలాట్ అయినాయంటే 1 or 2 hours లోనే మనకు అది జమ అయిపోతుంది. సో ర్యాండమ్ గా చూసుకున్నట్లయితే ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఆగస్టు 1 లేదా 2 తేదీలలో పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి అని అయితే మనకు తాజా అప్డేట్ రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జమ అవుతాయండి. సో ఇంకా మరొకరు కామెంట్ చేశారండి. సో ఈయనకైతే పెన్షన్ 10 గంటలకు పడింది. విజయవాడ
విశాఖపట్నం సీతమ్మధార అండి. సో సీతమ్మధారలో పెన్షన్ జమ అయిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమందికి ఇంకా బిల్స్ అయితే ఈక్యూబర్ స్టేజ్‌లోనే ఉందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్క ట్రెజరీ పరిధిలో ఒకేసారి అందరికీ ఆల్ డన్ అని అయితే జరగదండి. చెప్పుకున్నట్టుగా కొంతమందికి ఇట్లా బ్యాచ్ నంబర్స్ ఎవరెవరికి ఫస్ట్ అలాట్ అయితే వాళ్ళకి, తర్వాత మిగతా వారికి అట్లా టైం అయితే పడుతుంది. ఉరవకొండ సర్వీస్ పెన్షన్ స్టేటస్ ప్లీజ్ ఈక్యూబర్ స్టేజ్ అండి. కాకినాడ సర్వీస్ పెన్షన్ మనకు రామారావు గారు అయితే తెలియజేశారండి. ఆయన హ్యాట్స్ ఆఫ్ టు సిబిఎన్ చంద్రబాబు గారికి చెప్పారు. సో కాకినాడ సర్వీస్ పెన్షన్ సంబంధించి ఒకసారి చెక్ చేసుకోగలండి. మన మిత్రులైతే కామెంట్ చేసి తెలియజేశారు, జమ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా ఈక్యూబర్ స్టేజ్లో ఉన్నట్లయితే ఈరోజు ఈవినింగ్ కల్లా జమ అవుతాయండి. సో విజయనగరం ఎస్టీఓ పరిధిలో ఈరోజు ఈవినింగ్ కల్లా జమ అవుతాయి సార్. ఇక ఈజ్ ఇట్ అప్లికబుల్ టు గ్రామ వార్డ్ సచివాలయం అంటే ఖచ్చితంగా డిఏ డిఆర్ అనేవి ఖచ్చితంగా గ్రామ వార్డ్ సచివాలయం స్టాఫ్ కి అప్లికబుల్ అవుతుందండి. 100% అప్లికబుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా డిఏ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా 33.67% డిఏ తీసుకుంటారు. పెన్షన్ కి ముందు రావాలి. అవునండి, ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న విషయమే. ఫస్ట్ పెన్షన్స్ జమ అవ్వాలి, తర్వాత ఎంప్లాయీస్ సంబంధించి సాలరీస్ జమ అవ్వాలని. సో అదే జరుగుతుందండి. పెన్షన్స్ కూడా పెన్షన్స్ సాలరీస్ తో పాటుగానే పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పెన్షన్స్ కొంచెం ఎక్కువగా జమ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. వాట్ అబౌట్ ఒంగోలు స్టేటస్ అయితే కొందరికి జమ అయ్యాయి, కొందరికి ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్ లో ఉన్నాయండి. పలనాడు ఎన్ని గంటలకు జమ అవ్వచ్చు అంటే చెప్పలేమండి. అది డిపెండ్స్ ఆన్ మీ బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే, అంటే బ్యాచ్ నెంబర్ వరకు వచ్చింది అంటే మనకు తెలిసిందే 1 or 2 hours లో జమ అవుతుందని. సో ఈరోజు ఈవినింగ్ కల్లా షూర్ గా జమ అవుతాయండి. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అడగగానే కామెంట్ చేసి మీ యొక్క సమాచారాన్ని తెలియజేసినందుకు. సో మరింత సమాచారంతో మరొక వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.